హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేయడం జరిగింది. అలానే రకరకాల రియల్ వరల్డ్ సినారియోస్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ రోజు వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ ఫైవ్ స్పార్క్ నోట్బుక్స్. ఓకే, సో మీ అందరికి తెలుసు నోట్బుక్స్ అనేది సో ఎంత ఇంపార్టెంట్ ఏంటని. ఓకే, సో మీరు లైక్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ డేటా ఇంజనీరింగ్ లో వర్క్ చేసినా సరే, లేకపోతే అజూర్ సినాప్స్ అనలిటిక్స్ లో వర్క్ చేసినా సరే, లేదా అజూర్ డేటా బ్రిక్స్ లో వర్క్ చేసినా సరే, నోట్బుక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అందరూ కూడా యూజ్ చేస్తుంటారు అనమాట. ఓకే, అయితే మనం డిస్కస్ చేసేది మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ డేటా ఇంజనీరింగ్ లో మనం రకరకాల నోట్బుక్స్ ఉంటాయి. లైక్ పైస్పార్క్ నోట్బుక్స్ ఉంటాయి, పైథాన్ నోట్బుక్స్ ఉంటాయి, అండ్ టీఎస్క్యూఎల్ నోట్బుక్స్ ఉంటాయి. అవునా కాదు? ఓకే, సో మనకేమేమి నోట్బుక్స్ ఉంటాయి? సో PySpark notebooks, notebooks. ఓకే, సో పైథాన్ నోట్బుక్స్ ఉంటాయి, నోట్బుక్స్ అండ్ టిఎస్క్యూఎల్ నోట్బుక్స్. అవునా కదా? ఓకే, సో మనకి సో త్రీ టైప్స్ ఆఫ్ నోట్బుక్స్ ఉంటాయి అనమాట: పైస్పార్క్, పైథాన్ అండ్ టిఎస్క్యూఎల్ నోట్బుక్స్ అనేది. సో అయితే మనం మోస్ట్లీ సో పైస్పార్క్ యూజ్ చేస్తుంటాం. ఓకే, సో అఫ్ కోర్స్ అది బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అనుకోండి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఏ నోట్బుక్ యూజ్ చేయాలనేది మనం అయితే వీ హ్యావ్ టు మేక్ ఏ డెసిషన్ అనమాట. అయితే మనం మెయిన్గా సో PySpark నోట్బుక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో అసలు ఏంటిది, సో ఇక్కడ ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి ఏంటి అని మీకైతే సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, మీరు చూసుకుంటే మనకి PySpark నోట్బుక్స్లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అయితే మీకు ప్రతిదీ కూడా డీటెయిల్గా అర్థమయ్యేటట్టు, ఎందుకంటే బేసిక్స్ ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్గా ఉంటారో సో ఖచ్చితంగా మనం ఎంత కాంప్లెక్స్ అయినా సరే ఈజీగా డెరివేట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, బేసిక్ కాన్సెప్ట్స్. సో మీరు ఏదైనా డేటా ఫ్రేమ్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్మేషన్స్ కావచ్చు, లేదా ఫైల్స్ నుంచి డేటా రీడ్ చేయడం కావచ్చు, లేకపోతే టేబుల్లో ఉన్న డేటాని సో డేటా ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేయడం కావచ్చు, ఇలా రకరకాల కాన్సెప్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ ఎప్పుడైతే మీరు ప్రాపర్గా అర్థం చేసుకుంటారో, అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, ఒక ఫంక్షన్ కావచ్చు, ఒక మెథడ్ కావచ్చు, యూజ్ చేసినప్పుడు అది ఏం ఇన్పుట్ తీసుకుంటుంది, అవుట్పుట్ ఏం తీసుకుంటున్నది, అట్లీస్ట్ ఒక బేసిక్ ఐడియా ఉంటే రెస్ట్ ఆఫ్ థింగ్స్ అనేది మనకి ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అని చెప్పొచ్చు. సో బేసిక్ కాన్సెప్ట్స్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. సో దాని తర్వాత మనకి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఆప్టిమైజ్ అంటే ఏంటి? ఓకే, సో అంటే ఇంకా చాలా ఉంటాయి, నేను మెయిన్ హైలైట్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, సో ఆప్టిమైజ్ అండ్ వాక్యూమ్ అండ్ వి ఆర్డర్ ఎలా ఉంటుంది, అండ్ జెడ్ ఆర్డర్ కావచ్చు, అండ్ సో డిఫాల్ట్ పార్టీషన్స్, సో పార్టీషన్ బై కావచ్చు, సో పార్టీషన్ అండ్ రీపార్టీషన్ కావచ్చు, పార్టీషన్ అండ్ పోలీస్, పోలీస్ ఇవన్నీ కూడా అలానే. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర PySpark లో కోడ్ రాసినప్పుడు షఫ్లింగ్ ఉంటుంది, డేటా స్క్యూ ఉంటుంది, సో బ్రాడ్కాస్ట్ జాయింట్స్ కావచ్చు, అంటే అన్ని రాయాలంటే చాలా ఉంటాయి అనమాట. ఒక 40 to 50 పాయింట్స్ ఉంటాయి. ఓకే, అన్ని రాయటం కుదరదు కాబట్టి అట్లీస్ట్ మీరు తెలుసుకుంటే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ అనమాట. ఓకే, సో మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే సో మనకి పార్టీషన్ చేస్తే ఎలా ఉంటుంది, రీపార్టీషన్ ఎందుకు, లేదా కోలేషన్ ఎందుకు, ఇది చేస్తే ఏమొస్తుంది, డిఫాల్ట్ ఎన్ని పార్టీషన్స్ ఉంటాయి, డ్రైవర్స్ అంటే ఏంటి, అలానే మెమరీ అంటే ఏంటి, ఇలా మనకి చాలా కాన్సెప్ట్స్ అయితే చాలా ఉంటాయి అన్నమాట PySpark. సో ఇవన్నీ తెలుసుకుంటే మనకి ఏదైనా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో కావచ్చు, రియల్ టైంలో కావచ్చు, మనము ఇంప్లిమెంట్ చేయడానికి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి మన కోర్సులో ప్రతిదీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో మీకు ఖచ్చితంగా 100% సో బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. మనం వెరీ మినిమల్ చాట్ చేస్తున్నాం, బట్ కంటెంట్ వచ్చేసరికి సో చాలా అంటే చాలా ఉంటుంది. అలానే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావచ్చు, ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసి మీకైతే ప్రొవైడ్ చేస్తున్నాం. అలానే స్క్రిప్ట్స్ కావచ్చు, అన్ని అంటే మీరు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయకుండా ఆ స్క్రిప్ట్స్ అనేది మీకు ఇస్తున్నాం.
ఇలా బేసిక్ కాన్సెప్ట్స్, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అండ్ ఇప్పుడు మీకు చెప్పినవి చాలా అన్నమాట. ఇంకా చాలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా నేర్చుకుంటే మీరు ఈజీగా పైథాన్ నోట్బుక్స్ అనేది పైస్పార్క్ నోట్బుక్స్ కావచ్చు, టీఎస్క్యూఎల్ నోట్బుక్స్ కావచ్చు, ఈజీగా రాసేయచ్చు. ఓకే. అలానే పారామీటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ డేటా పైప్లైన్ నుంచి నోట్బుక్ పారామీటర్ ఎలా సప్లై చేయాలా, లేదా నోట్బుక్ నుంచి డేటా పైప్లైన్కి పారామీటర్స్, లేదా బిట్వీన్ ద నోట్బుక్స్ పారామీటర్స్ ఎలా సప్లై చేయాలా, లేదా మల్టిపుల్ నోట్బుక్స్ని ఫ్రమ్ సింగిల్ నోట్బుక్ నుంచి ఎలా షెడ్యూల్ చేయాలి ఏంటి, ఇలా రకరకాల యాక్టివిటీస్ అయితే మనం డే టు డే లైఫ్లో చూడడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీరు మంచిగా పైస్పార్క్ నోట్బుక్స్ అనేది బిల్డ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఈ రోజుల్లో అందరూ చాట్ జీపీటీ, కోపైలట్ అందరూ ఇచ్చేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. బట్ మనకు కొంచెం ఐడియా ఉంటే మనకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనేది నా ఇంటెన్షన్. ఓకే. సో ఐ థింక్ దట్స్ ఆల్ గైస్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.